ఈ వీడియోలో మీకు భగవద్గీత నుంచి ఒక శ్లోకం చెప్పి దాని యొక్క అర్థం ఒక కథ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ శ్లోకం వినండి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే మీరంతా ఉత్తమమైన శ్రేయస్సును పొందుతారు అని. ఇప్పుడు మనం ఒక కథ ద్వారా దాన్ని అర్థం చేసుకుందాం. బజ్ అనే తేనెటీగ కథ. మన కథలో హీరో బజ్. బజ్ ఒకరోజు గార్డెన్లో తీయని పువ్వుని చూశాడు. దాని నిండా తేనె ఉంది. బజ్ ఆ తేనెని కడుపు నిండగా తాగి సంతోషించింది. అప్పుడే తనకి కాస్త దూరంలో ఉన్న తన స్నేహితులు కనిపించారు. వాళ్ళు చాలా దిగులుగా ఉన్నారు, ఎందుకంటే వాటికి తేనె దొరకలేదు. అప్పుడు బజ్కి ఒక ఆలోచన వచ్చింది. ఈ పువ్వుని నా స్నేహితులతో పంచుకుందామా లేక వద్దా అని. అప్పుడు తనకి తన అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. పంచుకోవడం వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని. అందుకోసం బజ్ తన స్నేహితులను, హే ఇటు రండి, ఇక్కడ చూడండి నాకేం దొరికిందో. అవి చూసి సంతోషించి మంచిగా తేనె తాగాయి. మీకు తెలుసా తేనెటీగలని పాలినేటర్స్ అని అంటారని? అంటే ఏంటంటే పువ్వులకి ఉన్న పువ్వు పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకి వాటికి తెలియకుండానే తీసుకొని వెళ్తాయి. దీనివల్ల కొత్త పువ్వులు పెరుగుతాయి. మన కథలో కూడా అదే జరిగింది. తేనెటీగలు పంచుకోవడం వల్ల ఇంకా చాలా పువ్వులు పెరిగాయి. అవి చూసి తేనెటీగలు సంతోషంగా నాట్యం చేశాయి. ఇక్కడ బజ్ స్వార్థంగా ఆ పువ్వుని దాచుకోకుండా అందరితో పంచుకోవడం వల్ల పువ్వులు సహాయం పొందాయి. మరియు పువ్వులు పెరగడం వల్ల తేనె అన్ని తేనెటీగలకి లభించింది. ఈ శ్లోకం యొక్క అర్థం ఇదే. ఇతరులకి సహాయం చేయడం వల్ల అందరూ ఉత్తమమైన శ్రేయస్సుని పొందుతారు. అంటే అందరికీ మంచే జరుగుతుంది. హరే కృష్ణ. బాగుందా? మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీరు మీ స్నేహితులతో పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. Thank you.